హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. ఈరోజు మార్కెట్స్ డౌన్గా రావడానికి మెయిన్ ప్రధాన కారణం వచ్చేసి గ్లోబల్గా యుఎస్ సిపిఐ డాటా అనేది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రావడం జరిగింది. జనరల్గా 8% ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఇక్కడ 9.1% అనేది రావడం జరిగింది. సో ఇది 40 ఇయర్స్ హైయెస్ట్. 40 ఇయర్స్లో ఇంతవరకు ఎక్కడ రాలేదు ఇంత డాటా, అంటే ఇంత ఎక్కువగా రాలేదు. సో దీని ఎఫెక్ట్ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఫెడ్ మీటింగ్లో ఇంకొక 75 పాయింట్స్ బేసిన్ పాయింట్స్ రేట్ పెంచడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మార్కెట్స్ గ్లోబల్గా రియాక్ట్ అయితే కావడం జరిగింది. దాని ఎఫెక్ట్ మన మీద కూడా ఉంది. ఇక రాబోయే రోజులలో, అంటే ఇవాళ పెద్దగా ఏమైతే రియాక్ట్ కాలేదు, అంటే పర్టికులర్ ఇంకా మన మార్కెట్ మేబీ రానున్న 2-3 డేస్ లోపల దీని రిజెక్షన్, అంటే దీని ఇంపాక్ట్ అనేది మన మార్కెట్స్ మీద ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కాబట్టి మార్కెట్స్ అనేటివి హైలీ వోలటాలిటీ ఉన్నాయి. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మనం ఇక్కడ డౌ జోన్ చూసినట్టయితే నియర్లీ 463 పాయింట్స్, నియర్లీ 500 పాయింట్స్ అనేది డౌన్లో ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది మన మార్కెట్ల మీద మేబీ రేపు కానీ అప్కమింగ్ వీక్లో కానీ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సెల్ అండ్ రైజ్గానే ఉండండి. మార్కెట్స్ అనేటివి బేరిష్ మోడ్లో ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. మళ్ళీ ఈ డాటా అనేది దీన్ని నార్మలైజ్ చేసే వరకు మన మార్కెట్లో వోలటాలిటీ ఖచ్చితంగా కొనసాగుతుంది. కాబట్టి కంపల్సరీ ఇన్వెస్టింగ్కి అయితే దూరంగా ఉండండి. దీనికి తోడు మళ్ళీ మన ఎఫ్ఐలు మళ్ళీ సెల్ మోడ్లోకి రావడం అయితే జరిగింది. కాబట్టి కొంచెం, అంటే ఈ మార్కెట్లో వోలటాలిటీ తగ్గే వరకు ఇన్వెస్టింగ్కి దూరంగా ఉంటే బెటర్ అయితే అవుతుంది. ట్రేడర్ అయితే ఎలాగూ ఎక్కువ శాతం సెల్ అండ్ రైజ్గానే మీ వ్యూ ఉంటే బెటర్. సి కంటే పిఈని బై చేస్తే ఎక్కువ సందర్భాల్లో, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులలో ఎక్కువ సందర్భాల్లో పిఈ అనేది మనకు ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక నిఫ్టీ అంటే పాజిటివ్లో ఓపెన్ అయినప్పటికీ మార్కెట్స్ అనేటివి తర్వాత ఇక్కడ నుంచి దాదాపు 16,070 నుంచి 15,860, నియర్లీ 200 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ అది సస్టైన్ అయితే కాలేదు. బికాజ్ ఆఫ్ ఈ హైలీ వోలటాలిటీ, పర్టికులర్గా చెప్పాలంటే సెల్లింగ్ ప్రెషర్ అయితే ఎక్కువగా ఉన్నది. ఇక మన సిపిఆర్ స్ట్రాటజీ చూసినట్టయితే, సిపిఆర్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్లో ఓపెన్ అయినప్పుడు సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ ఈ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ ఇది అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఓకే, సెకండ్ కేసులో వచ్చేసి మళ్ళీ మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది. టార్గెట్ అనేది దీనికి 1:1 ఇక్కడ ఉంది. అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇంకా మనం వెయిట్ చేస్తే మోర్ దెన్ 1:2 టైమ్స్ కూడా రావడం అయితే జరిగింది. ఒకటి స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఇంకొకటి ప్రాఫిట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే, నిన్న మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ ప్రైస్ అనేది దీనిపైన ఓపెన్ కావడం జరిగింది. దీనిపై నుంచి అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది, టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. అంటే ఫస్ట్ డిమాండ్ జోన్గా యాక్ట్ అయింది. తర్వాత ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. వన్స్ సప్లై జోన్గా యాక్ట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడికి పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్, ఎంట్రీ ఇది అంటున్నాం, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ 1:2 టైమ్స్ ఇది అచీవ్ కావడం జరిగింది. అంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఇక్కడ ఇంకొకసారి మనకు ట్రేడ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ జోన్ కన్సిడర్ చేసినట్టయితే ఎంట్రీ పాయింట్ అనేది బుల్లిష్ క్యాండిల్ పైన ఇక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఈ జోన్ కింద ఉంటుంది. కాబట్టి ఇది అవుతుంది. టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఇక్కడ ఉంటుంది. ఇది అచీవ్ కావడం అయితే జరిగింది. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక్కడ ఒక
డిమాండ్ జోన్ అయితే ఉన్నది. సో ఈ డిమాండ్ జోన్ను మార్క్ చేసుకోండి. సో ప్రైస్ అనేది ఇన్ కేస్ విత్ ఇన్ ద ఈ జోన్ ఓపెన్ అయితే సో ఈ లెవెల్స్ వర్కౌట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కింద జోన్లు కింద కూడా కొన్ని జోన్స్ ఉన్నాయి. వీటిని కూడా మార్క్ చేసుకోండి. ఇవి గతంలో జోన్స్. సో వీటిని కూడా మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో అప్కమింగ్ వీక్లో ఎక్స్పైరీ సో ఇక్కడ ఉంది 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,100 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంది. సో అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ 15,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 15,900 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 15,800 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయితే అయింది. అవుట్ ఆఫ్ ది మనీలో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి బెరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ నిన్న మనం డిస్కషన్ చేసినట్టు ఇన్ కేసు ఈ లో బ్రేక్అవుట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ లెవెల్ ఇక్కడ ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్గా అక్కడికైతే రావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున ఒకవేళ ఇన్ కేస్ ఇవాళ లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, 15,838ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా వచ్చేసి 15,710 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్నది అంటే 15,730 దగ్గర 20 లేదా 30 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్నది కాబట్టి సో ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అదర్వైజ్ ఇన్ కేస్ హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం ఇన్ కేస్ ఈ 720 అంటే 15,700 కింద ట్రేడ్ అయితే మాత్రం గ్యాప్ డౌన్లో అప్కమింగ్ డేస్లలో డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి కొంచెం కాషియస్గా అయితే ఉండండి. సో మార్కెట్లో మళ్ళీ మనకు పాజిటివ్నెస్ రావాలంటే సో కనీసం ఈ క్యాండిల్ యొక్క హై పైన సస్టైన్ అయితేనే, అంటే 16,100 పైన సస్టైన్ అయితేనే మళ్ళీ మార్కెట్స్ అనేటివి సో మనం బుల్లిష్నెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే డెఫినెట్గా బేరిష్నెస్ని ఎక్స్పెక్ట్ అయితే బేరిష్గా కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో 16,100 పైన క్లోజ్ కానంత వరకు మనం సో లాంగ్ టర్మ్లో సో అప్ సైడ్ అయితే వ్యూ ఉండకూడదు. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తామంటే టీసీ నుంచి రివర్స్ అయితే కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి సిపిఆర్ను డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో మన సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ పాయింట్ మిడిల్ సిపిఆర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన టార్గెట్ అనేది సో దీనికి 1:1 టైం సో ఇక్కడ ఉంటుంది. అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంట్రాడే హై నుంచి నియర్లీ 600 పాయింట్స్ అయితే రికవర్ అయితే డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి నియర్లీ 600 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇంకా డిమాండ్ సప్లై జోన్స్ గురించి మాట్లాడితే సో ఇక్కడ మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 జోన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక నిన్న జోన్ చెప్పడం జరిగింది, లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది కాబట్టి కొంచెం కాషియస్గా ఉండడం చెప్పాము.
సో ఎగ్జాక్ట్గా ఈ జోన్ దగ్గర నుంచి రివర్స్ అయితే కావడం జరిగింది. లెవెల్స్ ఉన్నప్పుడు ఎక్కువ సందర్భాల్లో ఫస్ట్ కింది జోన్ ఫెయిల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకు విక్ అనేది అప్ సైడ్ వచ్చింది. సో క్లోజింగ్ అనేది పైన ఉన్నప్పటికీ సో వెయిట్ చేస్తాం, కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ వెయిట్ చేసినట్టయితే ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ మాత్రం ఇక్కడ ఉంటుంది. టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం జరిగింది. మనం వెయిట్ చేస్తే 1:10 టైమ్స్ కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. బట్ మనం జనరల్గా 1:2, 1:3 దగ్గర బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ డిమాండ్ జోన్కి ప్రైస్ అనేది సో ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. లాస్ట్ మినిట్లో వచ్చింది, బట్ మనకు టార్గెట్ ఇవ్వకుండా కూడా ప్రాఫిట్లోనైతే ఉండడం అయితే జరిగింది. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్, దీన్ని అలానే ఉంచుదాం. మేబీ మళ్ళొకసారి అంటే ఇన్ కేస్ గ్యాప్ అప్ లోపల అయినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షార్ట్ కవరింగ్ అయినా కూడా సో ఈ జోన్ అనేది వర్కౌట్ కావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది ఓన్లీ వన్ టైం రిజెక్ట్ అయింది కాబట్టి రెండోసారి రిజెక్షన్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక ఈ జోన్ వచ్చేసి ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ హెవీ గ్యాప్ డౌన్ లోపల అయితే ఈ జోన్ అనేది మనకు సప్లై జోన్గా యాక్ట్ అయితే అవుతుంది. సో చూడండి, ఉంచుకోండి, ఈ జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ యాడని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 35,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 35,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 35,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ అనేది కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉంది, 34,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 34,500 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ మనకు ఇక్కడ వరకు అయితే లాంగ్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. సో కాబట్టి మనం దీన్ని కంక్లూడ్ చేయకుండా దీని ప్రకారం తీసుకున్నట్టయితే సో ఎక్కువ శాతం సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు క్లౌడ్లో ఉండేది, ఇప్పుడు క్లౌడ్ బయటకు అయితే రావడం జరిగింది డౌన్ సైడ్లో, కాబట్టి బేరిష్నెస్ ఉంటుంది. సో బట్ ఇక్కడ ఒక పాజిటివ్ అంశం ఏంటంటే సో ఇక్కడ కూమోటిస్ట్గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది బుల్లిష్ క్యూమోగా మారితే మాత్రం సో దీనిలో పాజిటివ్ మూమెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇది హెవీ గ్యాప్ డౌన్ లోపల అయినా లేదంటే ఇక్కడ వరకు అంటే ఈ కన్వర్జన్ లైన్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఈ 34,500 బ్రేక్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ ఇక్కడ ఈ 34,000 అంటే నియర్లీ 33,900 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఫస్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, 33,900 దగ్గర ఉంటుంది. సో అప్పుడు ఒకవేళ ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఇది ఇక్కడ ఇటు నుంచి ఇటే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఇది మళ్ళీ బేరిష్లోకి మారుతుంది. అలా బేరిష్లోకి మారితే మాత్రం సో డెఫినెట్గా సో ఒక బిగ్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది డౌన్ సైడ్లో, సెకండ్ టార్గెట్ వచ్చేసి సో ఇక్కడ ఉంటుంది 33 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ లేదు పాజిటివ్గా తీసుకుంది అనుకోండి, సో ఈ సిపిఐ డేటాని కానీ యూఎస్ గ్లోబల్గా రియాక్షన్స్ కానీ పాజిటివ్ తీసుకుని అనుకోండి, సో నెక్స్ట్ టార్గెట్ అనేది సో ఇది అవుతుంది 35,500 అనేది అప్ సైడ్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మార్కెట్స్ అనేటివి దీనిపైన సస్టైన్ అయితేనే సో బుల్లిష్నెస్గా ఉంటుంది, లేకపోతే మాత్రం డెఫినెట్గా సో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అప్ సైడ్లో ఈ లెవెల్ని టార్గెట్గా పెట్టుకోండి, డౌన్ సైడ్లో మాత్రం సో 34 అండ్ 33 అనేది మన రెండు టార్గెట్స్గా తీసుకోండి. ఇక ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే వీళ్ళు పాజిటివ్లో ఉన్నారు. సో ఎఫ్ఐలు పాజిటివ్లోనే ఉన్నారు, బట్ మార్కెట్స్ అనేవి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఎనీహౌ మళ్ళీ మన వాళ్ళు మాత్రం నెగిటివ్లో ఉండడం అయితే జరిగింది. చూద్దాం. సో దీని ఎఫెక్టు 2-3 డేస్ లేదంటే నెక్స్ట్ అప్కమింగ్లో ఉంటుంది, చూద్దాం. ఒకవేళ పాజిటివ్ తీసుకుంటే మాత్రం మార్కెట్స్ అనేవి ఇక్కడ నుంచి
టర్న్ అరౌండ్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి సో ఈ డేటాను ట్రాక్ చేసుకుంటూ ఉండండి. కనీసం మినిమం వీళ్ళు 1 వీక్ పాజిటివ్లో ఉంటే బెటర్. ఇక నారో సిపిఆర్ స్టాక్స్ రేపటి ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లకు తీసుకోండి. ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.